మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, పిల్లలపై నెస్లే వివక్ష, యూరప్లో యాడెడ్ షుగర్స్ లేకుండా పిల్లల ఆహారం. దక్షిణాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో అమ్మే ఉత్పత్తుల్లో మాత్రం కృత్రిమ తీపి పదార్థాలు జోడింపు. భారత్లో అమ్మే సెరిలాక్లో సర్వింగ్కు 2.7 గ్రాముల చక్కెర. స్విట్జర్లాండ్కు చెందిన స్వచ్ఛంద సంస్థ తాజా నివేదిక. 5 ఏళ్లుగా యాడెడ్ షుగర్స్ను 30% తగ్గించామన్న నెస్లే ఇండియా. 10 ఏళ్లలో దేశానికి ఏం చేశారు? బీజేపీకి ఎందుకు ఓటేయాలి? 400 సీట్లు గెలుస్తామనుకోవడం భ్రమే. దక్షిణాదిలోని 130 స్థానాల్లో ఆ పార్టీకి 15 దాటవు. కేసీఆర్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని చెప్పారు. కేరళలో మీడియాతో సీఎం రేవంత్. కేరళలోని తుంబాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాల్లోని 130 లోక్సభ స్థానాల్లో బీజేపీకి అతి కష్టం మీద 12 నుంచి 15 స్థానాలు మాత్రమే వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మిగతా స్థానాలన్నీ ఇండియా కూటమి పార్టీలే కైవసం చేసుకోబోతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ 10 ఏళ్ల పాలనలో దేశానికి ఏం ఒరగబెట్టిందని, ప్రజలు ఆ పార్టీకి ఓటు వేస్తారని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయని, నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరిందని, రైతుల సమస్యలు పెరిగిపోయాయని తెలిపారు. ముఖ్యంగా గత 10 ఏళ్లలో ప్రధాని మోడీ దేశాన్ని 130 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని, ఇక్కడ నామినేషన్ నుంచే అభ్యర్థులకు తోడుగా నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం. నేడు మహబూబ్నగర్, మహబూబాబాద్కు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్కు హాజరు. ఎన్నికల ప్రచార జాతర సభల్లో ప్రసంగం. 20న మెదక్కు, 21న భువనగిరి సభకు, కర్ణాటకలోనూ ప్రచారం చేయనున్న రేవంత్. ఇక్కడ 10 ఏళ్లలో దేశానికి ఏం చేశారు, బీజేపీకి ఎందుకు ఓటేయాలన్నట్టుగా బీజేపీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించడం జరిగింది. ఆయన కేరళలో లోక్సభ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని అక్కడ ప్రసంగించడం జరిగింది. ఈ విధంగా బీజేపీకి 10 నుంచి 15 సీట్లు వచ్చే అవకాశం కూడా లేవన్నట్టుగా ఆయన బీజేపీ పార్టీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అక్కడ చెందిన రాష్ట్రానికి ఇక్కడ బీజేపీ ఉన్న 10 సంవత్సరాల కాలంలో 130 లక్షల కోట్ల అప్పు భారాన్ని నరేంద్ర మోడీ చేసి కూర్చున్నాడు అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి విమర్శించడం జరిగింది. అదేవిధంగా నిన్న నుంచి జరిగింది, నామినేషన్ల పర్వం మొదలైంది. ఇక్కడ నోటిఫికేషన్ జారీ చేసింది గవర్నమెంట్. దానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొని అక్కడ ప్రసంగిస్తారని కూడా ఇక్కడ తెలియజేసుకోవచ్చు. మంత్రి తుమ్మలపై దాడికి కుట్ర, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పథకం. నేలకొండపల్లి మామిడి తోటలో వ్యూహరచన, ఖమ్మం మార్కెట్ వద్ద స్కెచ్ అమలుకు రెక్కి, పరిస్థితులు అనుకూలించక వెనకడుగు. తాజాగా వెలుగులోకి వచ్చిన కుట్రకోణం. ఓ మాజీ అధికారి, మరో వైద్యుడి ప్రమేయంపై అనుమానాలు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై దాడికి భారీ కుట్ర జరిగిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ కుట్రకు సంబంధించి కూపీ లాగుతూ ప్రధాన నిందితులను గుర్తించే దిశలో చర్యలు తీసుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్పై 50,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో తుమ్మలపై దాడికి ఓ మాజీ అధికారి, మరో వైద్యుడు కలిసి కుట్ర పన్నారని పోలీసులు గుర్తించారు. తొలుత నేలకొండపల్లిలోని సదరు వైద్యుడికి చెందిన మామిడి తోటలో తమ పథకానికి వ్యూహరచన చేసినట్లు సమాచారం. ఇందుకోసం స్థానికంగా తమకు అనుకూలంగా పనిచేస్తున్న ఇక్కడ మంత్రి తుమ్మలపై దాడికి కుట్ర జరిగినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది దానికి సంబంధించిన లోకల్ ఖమ్మానికి సంబంధించిన వ్యవహారంగా ఇది తెలుసుకోవచ్చు. ఎంపీ అభ్యర్థులు, పార్టీ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్లో జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న కేసీఆర్. టచ్లో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెస్తానంటే ఇప్పుడే వద్దన్న. ఎన్నికల తర్వాత రాజకీయాల్లో మార్పులు. బీజేపీ కాంగ్రెస్ కొట్లాటతో రాజకీయ అనిశ్చితి. త్వరలో ఉద్యమకాలం నాటి కేసీఆర్ను చూస్తారు. ఢిల్లీ మద్యం కుంభకోణం ఉత్తదే, కక్ష సాధింపు. బిఎల్ సంతోష్ను అరెస్టు చేయాలని ప్రయత్నించాం, దానికి మోడీ కక్ష కట్టి కవితను అరెస్టు చేయించారు. పటిష్ట బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కూల్చాలని చూశారు. 65 సీట్లతో ఉన్న కాంగ్రెస్ సర్కారును కూల్చరా? బీజేపీలోకి రేవంత్ వెళ్ళకపోవచ్చు. ఒకవేళ వెళ్ళినా ఆయన వెంట ఎమ్మెల్యేలు వెళ్ళకపోవచ్చు. కేసీఆర్ అభ్యర్థులకు బీఫారాలు, 95 లక్షల చెక్కులు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులైనా చోటు చేసుకోవచ్చని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ కొట్లాటతో రాజకీయ అనిశ్చితి నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారని అన్నారు. దీనిని తట్టుకొని రాష్ట్రం అస్థిరతకు లోను కాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కొందరు ఆ పార్టీ తీరు నచ్చక తిరిగి వస్తామని అడుగుతున్నారని, వారిని తిరిగి తీసుకునే ఆలోచన లేదని విధంగా ఎంపీ అభ్యర్థులు పార్టీ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్లో జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న కేసీఆర్ ఈ విధంగా కాంగ్రెస్కు సంబంధించి 20 మంది ఎమ్మెల్యేలను మాతో ప్రత్యక్షంగా టచ్లో ఉన్నారని, ఇప్పుడే పార్టీ మారడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు ఇప్పుడే వద్దు తర్వాత అన్నట్టుగా ఆయన సూచించినట్టుగా ఇక్కడ తెలియజేశారు. ఈ విధంగా 104 మంది ఎమ్మెల్యేలున్న మా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసిన బీజేపీ ఇప్పుడు 69 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేయదా అన్నట్టుగా బీజేపీని ఉద్దేశించి ఇక్కడ కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఈ విధంగా వచ్చే సంవత్సరం ఏడాది కాలంలో ఏదైనా జరగవచ్చు అనే ఉద్దేశంతో ఆయన ప్రసంగించారు. ఇక్కడ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేసి అక్కడ దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ లోక్సభ ఎంపీ బరిలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్ అందించి వాళ్ళకు సంబంధించిన నగదు రూపంలో కూడా చెక్కులను అందించినట్టుగా ఇక్కడ సమాచారం. ప్రతిపక్షాలు జేబులో లేదా జైల్లో ఉండాలి, మోడీ తీరు ఇదే, ఆయనదంతా విద్వేషమే, మేం గెలవనున్న మొదటి స్థానం సికింద్రాబాద్, పద్మారావుకు భయపడి కిషన్ రెడ్డి సీటు మారే యత్నం, హామీలు నెరవేర్చలేకే సీఎం ఆరోపణలు, లంకెబిందెల కోసం తిరిగేది దొంగలే, బీజేపీని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్కే ఉంది కేటీఆర్. తొలి రోజు జాతర మొత్తం 48 నామినేషన్లు దాఖలు చేసిన 42 మంది అభ్యర్థులు. బీజేపీ నుంచి ఈటల, రఘునందన్, డీకే అరుణ, భరత్ ప్రసాద్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, నీలం మధు, సురేష్ షట్కార్. నామినేషన్ పత్రాలు అఫిడవిట్ నింపేటప్పుడు జాగ్రత్త సీఈఓ. పార్లమెంట్ ఎన్నికలకు తొలి రోజే నామినేషన్ల జాతర సాగింది. లోక్సభ ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా తొలి రోజే మొత్తం 48 దాఖలయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు భారీ ర్యాలీలు, కోలాహలం మధ్య తమ నామినేషన్లను సమర్పించారు. బీజేపీ నుంచి మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ ఒక సెట్ వేయగా ఆయన భార్య జమున కూడా మరో సెట్ నామినేషన్ను ఎన్నికల అధికారికి అందించారు. ఈటల వెంట కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురి, కిషన్ రెడ్డి, నామినేషన్ వేస్తున్న డీకే అరుణ. ఈ విధంగా తొలి రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఈ విధంగా నిన్న నోటిఫికేషన్ జారీ చేసిన ఈసీ ఈ విధంగా నామినేషన్లు స్టార్ట్ అయ్యాయి. ఈ విధంగా ఈ బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు ఈటల రాజేందర్, ఆయన సతీమణి కలిసి ఆయన తరపున నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు కొంతమంది నామినేషన్ వేసినట్టుగా ఇక్కడ సమాచారం. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది రీజనల్ రింగ్ రోడ్ అభివృద్ధికి 26,000 కోట్లు. ఎంఎంటీఎస్ ఫేజ్ 2 పనులకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుంటే కేంద్ర నిధులతో పూర్తి చేశాం. అభివృద్ధి పనులకు స్థలాలు కూడా ఇవ్వలేదు. కేంద్ర మంత్రిగా నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. అప్పటి సీఎం కేసీఆర్ అనరాని మాటలు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై నేను నిర్వహించే సమీక్షలకు ఉన్నతాధికారులు హాజరయ్యేవారు కాదు. కేసీఆర్కు 40 లేఖలు రాసినా స్పందించలేదు. గత ప్రభుత్వం నుంచి సహకారం లభించలేదు. రిపోర్ట్ టు ద పీపుల్ ప్రజెంటేషన్లో కిషన్ రెడ్డి. 10 లక్షల కోట్లు. ఈటల నివాసం వద్ద సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై 40 సార్లు లేఖలు రాసినా స్పందన లేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం లభించలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర సర్కారు సహకారం లేకుండా సికింద్రాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ అభివృద్ధి శక్తి వంచన లేకుండా కృషి చేశానని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రికి ఇచ్చే గౌరవం కూడా రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇవ్వలేదని, అభివృద్ధిపై తాను సమీక్షలు జరిపితే జీహెచ్ఎంసీ కలెక్టరేట్ నుంచి ఉన్నతాధికారులు హాజరయ్యేవారు కారని వాపోయారు. వందల సంఖ్యలో వినతి పత్రాలు ఇస్తే కనీసం వాటిని అందుకున్నామని కూడా తెలియజేయలేదని ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్లోని ఈటల నివాసం వద్ద సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ విధంగా ఈటల నామినేషన్ సందర్భంగా ఆయన నివాసం వద్ద కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ఆయన సీఎంగా ఉన్నప్పుడు నేను 40 సార్లు లేఖలు రాసినా అభివృద్ధికి సంబంధించి ఆయన స్పందించలేదు సీఎంగా అని కేసీఆర్ను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఆయన స్పందించలేకుండా నేను నా సొంతంగా కేంద్రం నుంచి నిధులు తెచ్చి సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు ఎన్నో చేశాను అన్నట్టుగా ఆయన ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఫాదరే గాడ్ ఫాదర్, నానా గెలిపిస్తాడా? పార్లమెంట్ ఎన్నికల బరిలో సీనియర్ రాజకీయ నేతల వారసులు. వరంగల్లో కడియం కావ్య గెలుపు కోసం కడియం శ్రీహరి ఆరాటం. పెద్దపల్లిలో గడ్డం వంశీ ఎన్నికల బాధ్యతల్లో
ఎమ్మెల్యే వివేక్ బిజీ. నల్గొండలో జానారెడ్డి బ్రాండ్తో బరిలో కుందూరు రఘువీర్ రెడ్డి. నాగర్ కర్నూలులో పోతుగంటి రాములు వారసుడిగా భరత్ ప్రసాద్. శిల్పా శెట్టి దంపతుల ఆస్తుల అటాచ్. బిట్కాయిన్స్ మోసం కేసులో ఈడీ చర్యలు. అటాచ్ అయిన ఆస్తుల విలువ 98 కోట్లు. తొలి అంకం నేడే. దేశవ్యాప్తంగా 102 సీట్లలో పోలింగ్. సిక్కిం, అరుణాచల్లోని 92 అసెంబ్లీ స్థానాలకు సైతం 7 దశల ఎన్నికలకు గాను ఈ విడతలోనే అత్యధిక సీట్లు. బరిలో 1,625 మంది అభ్యర్థులు. మహిళలు 134 మంది. 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలు. విధుల్లో 18 లక్షల మంది బాధ్యతగా ఓటు వేయాలని సిఈసి రాజీవ్ కుమార్. 39 నియోజకవర్గాలు, 3 కూటములు. తమిళనాట 900 మంది అభ్యర్థులు. 6.23 కోట్ల ఓటర్లు. డిఎంకే, బీజేపీ నేతృత్వ కూటముల మధ్య హోరాహోరీ. టార్గెట్ 100. లోక్సభలో బలం 3 అంకెలకు చేరాలి. కాంగ్రెస్ సంకల్పం. కర్ణాటక, తెలంగాణలో ఎక్కువ సీట్లు. హిందీ బెల్ట్లో మరో 15 నుంచి 20 స్థానాలపై కన్ను. మిత్రులు 140 సీట్లు సాధిస్తే బీజేపీకి అత్యవసర మెజార్టీయే. 2029 నాటికి ఓడించే ఛాన్స్. ఏఐసిసి పెద్దల అంచనా. ట్రాక్టర్ పెట్టి వెంటాడి కిడ్నాప్ చేసి 35 ఎకరాల రిజిస్ట్రేషన్. చితకబాది డాక్యుమెంట్లపై సంతకాలు. గాయాలతో వచ్చినా పట్టించుకొని తహసీల్దార్. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో దారుణం. 6 దుండగులకు బేడీలు. సహకరించిన ఏసీపీ చాంద్ పాషా. తహసీల్దార్ వెంకటరంగారెడ్డి. కొట్టేసిన భూముల విలువ 30 కోట్లు. కిడ్నాప్ స్కెచ్ వెనుక గత సర్కారులో కీలక నేతలు. కోదాడలో జరిగిన నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచార ప్రారంభ సభలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్. ఆంధ్రప్రదేశ్ సీఎస్ డీజీపీ అవుట్. మరో 6 ఐఏఎస్ ఐపీఎస్లు రంగం సిద్ధం చేసిన ఈసీ. నేడో రేపో బదిలీ ఉత్తర్వులు జారీ. జగన్ సేవలో సీఎస్ జవహర్ రెడ్డి. షెడ్యూల్ తర్వాత మారని తీరు. ఈసీ ఆదేశాలు బేఖాతారు. వెంకట్రామరెడ్డి సస్పెన్షన్పై నాంచుడు. రాజేశ్వర్ రెడ్డిపై ఎనలేని ప్రేమ. నిష్పాక్షికంగా వ్యవహరించలేనని ఈసీ అంచనా. పేరుకే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. జిల్లా ఎస్పీలపై ఆయనకు పట్టు నిల్. ప్రధాని సభలో భద్రతా వైఫల్యం. ఎన్నికలు సరిగా జరపలేరని అనే అభిప్రాయం. శిల్పా శెట్టి దంపతుల ఆస్తుల అటాచ్. బిట్కాయిన్స్ ఇక్కడ వాటర్ ట్యాంక్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.